రాత్రి నిద్ర పడతలేదండి. కొంతమంది డాక్టర్‌ని సంప్రదించకుండా కొన్ని మత్తు కలిగించే నిద్ర మాత్రలు వాడితేనే కానీ, ఆ మాత్ర వేసుకుంటేనే కానీ మాకు నిద్ర పడతలేదండి డాక్టర్ గారు. వైద్యుడు అంటున్నాడు, ఎందుకు నిద్రలేమి సమస్య. ఈ నిద్ర లేకపోవడం అంట చాలా రాగోలు వస్తున్నాయంట. ఎందుకో తెలుసా? వారి చుట్టూ ఉన్న కొన్ని సమస్యలు వైఫైలా తిరుగుతున్నాయి మన చుట్టూరును. చూడండి, నవగ్రహాలు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి. ఏంటో తెలుసా? ఆర్థిక పరిస్థితులు. పెళ్ళి అయిందనుకోండి, చుట్టూరా ఆవిడే తిరుగుతుందండి. రేపు పొద్దుట ఏం కూర వండితే అది, రేపు పొద్దుట ఏ పాలు ప్యాకెట్ అయిపోయింది, నూనె ప్యాకెట్ అయిపోయింది, బియ్యం ప్యాకెట్ అయిపోయింది. ఆ తర్వాత స్కూల్ తీసేశారు. తల్లికి వందనం పడ్డాదా లేదా, పడతాదో లేదో, పడ్డదా? స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, పుస్తకాలు ఎలా కొనాలి, ఇంకేంటి ఆర్థిక పరిస్థితులు. 1వ తారీఖు వచ్చిందంటే చాలండి, గిర్రని తిరుగుతుంది కదా. మంచం మీద అమ్మాయిని పడుకునేకల్లా డ్రిన్ను చేస్తాడండి. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి మన చుట్టూ ఉన్న కొన్ని సమస్యలు. అంతకు మించి కొన్ని ఆరోగ్య సమస్యలు. వీటన్ని గిర్ర 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 తిరగడం వల్ల బుర్ర ఇటెక్కిపోయి, నరాలు ఉబ్బిపోయి, బుర్ర వాసిపోయి ఇంక నిద్ర ఏం పడుతుందండి? అర్థమవుతుందని కాలశ్రమంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, మరి ఈ పరిస్థితులు అందరికీ ఉంటాయి, ఈ సమస్యలు అందరికీ ఉంటాయి, ఈ లోక సంబంధమైన పరిస్థితులు అన్నీ. కానీ నువ్వు విశ్వాసం అయితే ఒకటి చేయాలి, నీవు ప్రభువు మీద సంపూర్ణంగా ఆనుకొని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాలి. మీరు చింతించటం వలన ఒక ఏమన్నా మీ ఎత్తు ఏమైనా పెంచుకోగలుగుతున్నారా? మీ చింత యావత్తు నా మీద అయ్యింది. మనం చేయవలసింది ఉంటే కాముగా ఏం చేయాలి? చెరసాల్లో వేయబడ్డాడు పౌలు, అతని సహచరుడు. ఏం చేయాలండి చెరసాల్లో వేయబడ్డాడు. పాడడం ప్రారంభిస్తున్నారు, స్తుతిస్తున్నారు. చాలామంది ప్రియ క్రైస్తవ సహోదరులారా, స్తుతిలో ఉన్న గొప్ప శక్తి, స్తుతిలో ఉన్న గొప్ప బలము ఎలాగంట, ఎలా స్తుతించాలి అంటే నాట్యము. నాట్యం ఎప్పుడు ఆడుతావు నువ్వు? పాట మాత్రం చాలా చక్కగా పాడుతున్నామండి. దావీదు వలనే నాట్యమాడి. ఇదని కాల్సిన గెంతులేయడం కాదు, సొక్కాలు ఇప్పేసి గిర్ర గిర్ర తిప్పడం కాదండి. ఇది కాదు నాట్యం. నీ హృదయము పిల్లారా ఉల్లాసంతో, ఉత్సాహంతో నింపబడినప్పుడు నీవు ఆత్మ పరవశుడివై దేవుని స్థలంలో. కొంతమంది పరిశుద్ధాత్మ నమ్మలని ఉంటారండి. పరిశుద్ధాత్మను కొంతమంది ఆనందిస్తుంటే ఇలా ఎరిమొక్కలు వేసుకొని చూస్తుంటారు. ఆడిమొక్కంటే ఇడిమొక్కంటే ఆడిమొక్కలు చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు జీవితంలో పరిశుద్ధాత్మ పొందలేవు, నువ్వు ఎత్తబడవు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నువ్వు నిజ విశ్వాసం అయితే, ఆత్మ పరవశము నీలో ఉంటే, దేవుని స్తుతించినప్పుడు నీకు నీ పరిస్థితులన్నీ కూడా నీ మనస్సులో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ ఆలోచనల నుంచి, నీ తలంపుల్లోంచి శుభ్రముగా ఊడ్చబడి బయటి పారవేయబడతాయి. నీ కరువు మర్చిపోతావు, నీ నింద మర్చిపోతావు, నీ బాధలు మర్చిపోతావు,
నీకున్న పరిస్థితులన్నీ, నీకున్న ఇబ్బందులన్నీ మర్చిపోతావు. దేవుని సన్నిధిలో, దేవుని స్తుతించడంలో, దేవుని ఆరాధించడంలో. అర్థమవుతుందండి? ఎవరో తెలుసా మనం? పరలోక రాజ్యం వెళ్ళిన మనం చేసే పని ఏంటి? పరలోక రాజ్యంలో దేవుడు పరిచయం చేస్తానండి, సాంబార్కి మొక్కలు కోసేస్తానండి, దొండకాయలు తరిగేస్తానండి, ఇసుక మోసేస్తానండి, కాంక్రీట్ మోసేస్తానండి. పరలోక రాజ్యంలో కట్టడాలు కట్టడానికి పరిచయం చేసేస్తానండి. పరలోక రాజ్యంలో దేవతలందరికీ బజ్జీలు వేసేస్తానండి. వాళ్ళు బజ్జీలే తినరు. సాంబారు కాసేస్తానండి. పరలోక రాజ్యం వెళ్ళేసరికి నీ ఉద్యోగం ఏంటి అమ్మా? పరలోక రాజ్యంలో ఒక మూల కూర్చొని చల్లగా ఉంటుంది కదా, భూలోకంలో ఎలాగ అలిసిపోయాను, ఒక జీవవృక్ష చెట్టు ఏదో చూసుకుని ఆ ఫలాలు తిని శుభ్రంగా చెట్టు మొదల్లో పడుకుంటానండి. అలాంటి సోమరోలు తీసుకెళ్తాడు పరలోక రాజ్యం దేవుడు. సోమరోలు అంటే దేవుడికి అసలు కిట్టదు. నేను చెప్పాను కదా, ఏదేను వనములో నరుణ్ణి ఎందుకు పెట్టాడు తెలుసా? సేద్యపరచడానికి, కాయడానికి. ఒకడు అన్నాడు, ఎంత భాగ్యం అండి ఆదాముకి అన్నాడు. ఏడు బాబా భాగ్యం అని అడిగారండి పాస్టర్ గారు. ఎంత భాగ్యం అండి? ఆ పక్కకి వెళ్తాడా, ఒక పండు కోసుకుంటాడా, తింటాడా, కడుపుండా తింటాడా, దేవుని స్తుతింతాడా, పడుకుంటాడట. మళ్ళీ మధ్యాహ్నం లేస్తాడట, మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్తాడట, ఒక పండ్లు కోసుకుంటాడంట, మళ్ళీ భోజనం చేస్తాడంట, మళ్ళీ పబ్బు ఉంటాడంట, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాడంట, ఇంకో పళ్ళం కోసుకుంటాడంట, ఆ పళ్ళం మళ్ళీ భుజిస్తాడట, అబ్బా మళ్ళీ పబ్బు ఉంటాడండి. ఆ బాబే నువ్వు సరిగ్గా చదవలేదు ఆయన. అక్కడ తిని పడుకోవడానికి ఆ దేవుడు నేను పిలుస్తుంటా. శుభ్రంగా కడుపారా తిని అమ్మా తనివి తీరా నిద్ర అవుతావని కాదని దేవుని నేను ఆశీర్వదిస్తా. కొంతమంది శుభ్రంగా ఎంజాయ్. ఎక్కడా ఎంజాయ్? ఎక్కడా? కొంతమంది వెనకాలంలో యూత్ వారు చెప్తున్నాను, యూత్ మెంబర్స్ ఎంజాయ్. ఎక్కడ ఎంజాయ్ చేయాలి? నీ ఎంజాయ్మెంట్ అంతా, నీ సంతోషం అంతా, నీ ఉత్సాహం అంతా, నీ ఉద్యోగం అంతా దేవుని స్తుతించడములో ఉండాలి. ఏంటండి పాస్టర్ గారు సరదాగా 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 అమ్మ సంఘంలో సరదాలు ఉండవు. మనకున్న సరదా అంతా ఒకటే, మనకున్న ఉత్సాహం అంటే ఒకటే, దేవుని స్తుతించడంలో. వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ఎడతెగక ప్రార్థించడం ఎందును అట్టి సంఘము దేవుని కృపతో నింపబడుతుంది. నువ్వు ఎడతెగక, కొంతమంది దినకాలసంలో నేడు కొన్ని సంఘాలు ఉన్నాయండి, సరదా సంఘాలు, పిక్నిక్లు సంఘాలు, ఎంజాయ్మెంట్ సంఘాలు. అర్థమవుతుంది? దినకాలసంలో లోక సంబంధమైన ఆడంబరతనము, ఇంకేంటండి లోక సంబంధమైన ఎంజాయ్మెంట్. క్రైస్తవ సహోదరులారా, మన పిల్లలు కూడా నేర్పాలి. ఏంటో తెలుసా? దేవుని స్తుతించడంలో ఉన్న గొప్పతనం. పరవశించి దేవుని సన్నిధిలో స్తుతించడం, పరవశించి దేవుని సన్నిధిలో ఆనందించడం. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము కోట్లలో లేదు అమ్మా. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందము ఈ లోకంలో మరి ఎక్కడనూ నీకు దొరకదు. పిల్లలు వెనకాల సమయంలో ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి పిల్లరా, 6వ వచనం చదవండమ్మా. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఏమున్నాయి? ఏ స్తోత్రాలు? ఆనంద్ జయ్ కుమార్ గారు చాలాసార్లు ఆయన పాడిన పాటలు అనువాలు చెప్తుంటారు మాకు.
మనకి కూడా ప్రసంగాల్లో వచ్చినప్పుడు చెప్తుంటారు కదా. ఒకసారి హైవే మీద యాక్సిడెంట్ అయ్యి వారి అబ్బాయి రక్తం మడుగులో ఉన్నాడు. ఆయనకి దెబ్బలు తగిలినాయి, వెనకాల ఉన్న వారికి కొంతమందికి దెబ్బలు తగిలినాయి. ఆయన ఒక పక్కన కూర్చోబెట్టేస్తారంట. చీకటే, ఎటు చూసినా ఏ ఆధారము లేని పరిస్థితి. అప్పుడు దేవుడు అతనికి ఒక పాట ఇచ్చాడంటే. ఏ పాట అండి? మీరు ఆలకించారు, ఒకసారి చెప్పారు, ఇదే వేదిక మీద ఉండి చెప్పారండి. జ్ఞాపకం ఉందా? ఏ పాట? జ్ఞానం వచ్చిన చెప్పండి. ఏ పాట జ్ఞాపకం ఉందా? ఇదే వేదిక మీద చెప్పారు పాస్టర్ గారు. కృతజ్ఞతాస్తుతి గీతము పాడి ఆరాధించేదనా యేసునామం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల వంచెను యోర్దాను నది, మందసము మోయు యాజకుడు. చూసారండి ఆ పరిస్థితుల్లో అసలు ఏ పాట మనమైతే పాడతాం? ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఒళ్ళంతా రక్త దెబ్బలు తగిలి చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు దేవుడు అన్న నోటంట ఆ ప్రార్థన పెట్టాడంటే. ఏ ప్రార్థన? ఏ వాక్యం? కృతజ్ఞతాస్తుతి గీతము పాడి ఆరాధించేద నా యేసునామం. కృతజ్ఞతాస్తుతి గీతం పాడే టైం అది. అదో దినకాల సమయంలో ఆరాధించేదా నా యేసునామం. మీరు స్తుతి ఆరాధన పుస్తకం ఉంటే ఆ పాట ఒకసారి చరణాలు పాడుకోండి. తల వంచాలి యోర్దాను నది, మందసము మోసే యాజకుల ముందు. అదో దినకాల సమయంలో ఇప్పుడు క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని ఉన్నతమైన కృపలో చెరలో కూడా నువ్వు ఆనంద గీతం పాడేవారుగా దేవుడు. కృతజ్ఞతాస్తుతి గీతము. అసలు పరలోక రాజ్యం మనం వెళ్ళి చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? చేయవలసిన ఉద్యోగం ఏంటో తెలుసా? నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు. కొంతమంది చూడండి, గాన ప్రతిగానాలు చేస్తుంటారు. శిష్యులు వినబడుతున్నాయి ఆ గాన ప్రతిగానాలు. మై కట్టుకున్న వాళ్ళు నలుగురు అని పాడుతుంటే తతిమూలు అందరూ తెల్ల మొక్కలు వేసుకొని అలాగా చూస్తున్నారు. డామా చూసినట్టు. డామా యాత్రలు చూడండి, ఆ స్టేజ్ ఎక్కి కొంచెం ఆడుతుంటే పాడుతుంటే కింద కూర్చుని ప్రేక్షకులు అందరూ ఏం చేస్తుంటారు? ఆహా, ఎంత బాగా పాడుతున్నారండి. ఆ గమకం చూడండి, ఆ మెలోడీ ఎంత బాగుందండి. బాబా ఎంత మంచి రాగం తీసేటండి. వినసొంపైన పాటలా? నువ్వు వినడానికి వచ్చావా? ఆరాధన చేయడానికి వచ్చావా? గాన ప్రతిగానాలు. ఏం చేయాలి? గాన ప్రతిగానములు. ఒకరు పాడుతుంటే అన్ని పాడటమే మై కట్టుకొని 3 రోజులు లంకనాలు చేసిన వాళ్ళు మనుషుల్లాగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం ఈ పాట పాడినామే 3 రోజులు తిండి తినలేని దానికి ఈవిడ పాడుతుంటే తతిమలందరూ ఇంక నిద్ర అవుతుందండి. అలా పొద్దుటి ఇడ్లీ తినేసి వచ్చింది, 3 మూకు రొట్టెలు తినేసి వచ్చిందండి. అన్ని మింగేసినా సరే స్వరం రావట్లేదండి. కొన్ని పాట అంతా అయిపోయిన తర్వాత హల్లెలూయా అంటదా?
మరి దేవుణ్ణి సరిగ్గా నువ్వు ఆరాధన చూడండి. ఎక్కడన్నా ఒక ఉద్యోగానికి వచ్చినప్పుడు ముందు ఇంటర్వ్యూ చేస్తారు కదా, ముందు పరీక్షిస్తారు కదా. పిల్లాడు ఎంత పని చేస్తున్నాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, అసలు ఇటు గ్రేడ్ ఏంటి, ఎంత పోనాడు, పరలోకరాజు ఎందుకు తీసుకెళ్ళిపోతాడు నిన్ను, రాయమ్మ వాయనం ఇస్తుందా. ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరైతే ఈ భూమి మీద దేవుణ్ణి ప్రతిగానాలతో దేవుని యథార్థమైన ఉత్సాహంతో స్తుతిస్తారో అక్కడ మనకి ఒక గొప్ప శాశ్వత ఉద్యోగం. ఇక్కడ అప్రెంటిస్ అంటే కొంచెంసేపు ట్రైనింగ్ పీరియడ్. ఇది క్షణికమైన ఈ భూమి మీద నువ్వు ఎప్పుడు వరకు ఉంటావు కూడా తెలియదండి. మన చూడండి, విమాన ప్రమాదం అయ్యింది. ఒక ఆవిడ టాటా చెప్తుంది, అప్పుడే ఫస్ట్ సారి ఎక్కిందంట ఫ్లైటు. లండన్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తుందంట. బాయ్ బాయ్ టాటా టాటా అని చెప్పిందండి. ఆ చెప్పిన 1 నిమిషానికే పేలిపోయింది, మసి అయిపోయింది, కాలిపోయింది. ఎవరో ఇంగ్లాండ్ టూరిస్టులు అంటారు, బాయ్ బాయ్ ఇండియా, బాయ్ బాయ్ ఇండియా. బాయ్ బాయ్ ఇండియా కాదు, బాయ్ బాయ్ భూలోకం. అమ్మా, బాయ్ బాయ్ భూలోకం. అయిపోయింది ఆ స్టోరీ. చిన్నోళ్ళేం కాదు, విమానంలో ప్రయాణం చేసేవారు, లండన్ వెళ్తున్నారు, పెద్ద పొజిషన్లో ఉన్నవారే. ఆశమూసి ఏం కాదండి. అంబాజీపేట ప్రయాణం ఏం కాదండి. ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది దీనికి. అందరూ ఉన్నతమైన వర్గం చెందిన వారే, ఏదో కొద్దో గొప్ప ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారే. వాళ్ళు చనిపోతారని వారికి తెలియదండి. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో చచ్చిపోయారని చెప్పేసి ఒక సినిమా యాక్టర్ భర్త అనుకుంటా పాప సంతాపం తెలిసాడు, తేనెటీగలు కలిసి చచ్చిపోయాడు. తర్వాత ఏదో కపూర్ ఫ్యామిలీ నుంచి పాపం చనిపోయారు. ఫ్లైట్ యాక్సిడెంట్లో చాలా సంతాపం వ్యక్తం చేసేటండి. పాపం వాళ్ళు చనిపోయారని చాలా బాధపడ్డాడు. తర్వాత ఇటు చచ్చిపోయాడు, తేనెటీగలు కలిసి. అర్థమవుతుందని కాలస్థంలో ఈ క్రైస్తవ సహోదరులారా, ఎవరు ఎప్పుడు ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవుని స్తుతించగలిగితే, అమ్మో ఇతడు గొప్ప ఆరాధికుడు, ఏ పరిస్థితి వచ్చినా నన్ను స్తుతించేవాడు, ఇతడు దేవుని రాజ్యములో దూతలతో ఏ పాట చూడండి. మొట్టమొదటి వచనం చదవండి, 149వ వచనం. అమ్మా, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ఏ కీర్తన? కొత్త కీర్తన. ఇక్కడ కొత్త కీర్తన అనే దగ్గర క్రొత్త క్రొత్త సాక్ష్యము. ఎవరు పాడగలరు కొత్త కీర్తన అంటే? 2025వ సంవత్సరంలో మరి దేవుని ఆశ్చర్యకరమైన స్తుతి చెల్లించాలంటే ఆశ్చర్యకరమైన కార్యాలను నువ్వు జీవితం పట్ల చూడాలా. అర్థమవుతుందండి? ఆశ్చర్యకరమైన కార్యాలు ఎప్పుడు చూడగలవు? నువ్వు ఏ పరిస్థితి అయినా సరే స్తుతించగలగాలి. యోబు వలె. యోబు స్తుతిస్తున్నాడు ఎప్పుడు? ఒకప్పుడా? ఎప్పుడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. పెంటకొప్ప మీద కూడా యోబు స్తుతిస్తున్నాడు. మనమైతే ఏం చేస్తానంటే యోబే కానీ పెంటకొప్ప మీద కూర్చొని నేర్చాడు అనుకోండి, ఏమైపోవాలి? ఆ పెంటకొప్ప మీద ఉన్న ఆ బూడిదంతా అంబలైపోవాలి. ఎందుకంటే యోబుకున్న కష్టాలన్నీ కష్టాలు.
కష్టాలు అనేటప్పటికల్లా డైరెక్ట్గా యోబుకున్న కష్టాలు దెబ్బ మీద దెబ్బ, టప 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 టప, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల, ఇక కోలుకోలేని పరిస్థితులు యోబు ఎంత ఏడాలో తెలుసండి. బూడిదంతా ఏమైపోవాలి? యోబు కూర్చున్న బూడిదంతా అంబలైపోవాలి. కానీ యోబు ఆ పెంట కుప్ప మీద కూర్చొని ఏడిసేడా స్తుతించాడా? చెప్పండి తల్లి, చివరి కుర్చీలో కూర్చొని పెద్దలు నిద్ర అవుతున్న పెద్దలు, మీరేం నిద్ర అవట్లేదు, నేను చూడలేదు అనుకుంటున్నారా? దేవుడు ఆశీర్వదించుకో 2 కళ్ళు ఇచ్చాడు. మొన్నే మార్చుకున్నాను అద్దాలు కూడా, మన సోమవారం మసగ్గా కనబడుతున్నాయి. నాకు దేవుడు మహాకృప దగ్గర అందరూ దూరం బాగా అంతాయండి, నా సైట్ అది. దగ్గర వాళ్ళు ఒకవేళ పడుకునే నాకు కనబడపోవచ్చు, కానీ దూరంగా ఉన్నవారు పడుకుంటే మాత్రం నాకు కనబడుతుంది. దేవుడు గొప్ప కృప ఇచ్చాడు. యోబుకున్న కష్టం. యోబు పెంట కుప్ప మీద కూర్చొని స్తుతించాడా, ఏడిసాడా? యోబుకి తెలిసిన ఉద్యోగం ఒకటే, కృతజ్ఞతాస్తుతి చెల్లించడం. మరిందా చెప్పుకున్నాం కదండి, ఆ దైవ సేవకునికి ఉద్యోగం ఒకటే, ఏంటి? ఆయన స్తుతించడం. ఆ పరిస్థితిలో ఆ చీకటి రాత్రి, ఆ కాలరాత్రి ఏడవలసిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏ పాట ఇచ్చాడండి? మళ్ళీ ఆ పాట మీకు ఆడియో ఆలకిస్తే చాలా స్పీడ్ బీట్. కృతజ్ఞతాస్తుతి గీతము పాడి ఆరాధించే నా యేసు నామం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల వంచెను యోర్దాను నది, మందసము మోయు యాజకులకు నా సిలువను ఎత్తుకొని మోయుచు స్తుతి పాడేదన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత స్పీడ్ పాట అది! ఏంటి ఎంత స్పీడు ఈ పరిస్థితుల్లో ఇచ్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఆనందం అది. యోబు అందుకే 2 ఆశీర్వాదం పొందాడండి. చూడండి, యోబు 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై మరలా అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు ఏం కలుగునుగాక? దేవుణ్ణి నిందించలేదు. ఏం దేవుళ్ళే, ఏం చేసాడులే, ఏం ఆశీర్వదించాడులే, ఏం బ్రతుకులే. పారిపోయింది ఒక ఆమె. ఎవరు? శ్రమలు ఓర్చుకోలేక. మా నాన్నగారు అనేవారు కొంతమందిని, మా చుట్టాల్లోనూ కొంతమంది, ఆడు వాలేశ్వరరావు. వాలేశ్వరరావు అంటే ఎవరో తెలుసా? వాలేశ్వరరావు అంటే ఎవరో తెలుసా అండి? ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఎగిరిపోతాడు, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ వాలిపోతాడు. ఆడితో కొంచెం జాగ్రత్త వాలేశ్వరరావు అనేవారు. ఆడితో కొంచెం జాగ్రత్తగా కుల్లేశ్వరరావు, కుల్లేశ్వరి. కుల్లేశ్వరి అని తెలుసు కదండి. ఎవరన్నా కొంచెం పొరుగు పోగనారనుకోండి, వాళ్ళకేం రూపాయి ఇవ్వదు, వాళ్ళ బతుకాలు బతుకుతారు, వాళ్ళ కష్టం వాళ్ళు తింటున్నారు, వాళ్ళ కష్టం వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళని చూసి సురుమని ఎడుతుంది. వీళ్ళెవరో తెలుసా? కుల్లేశ్వరులు, కుల్లేశ్వరరావు. సరదాగా ఉండేవారు మా తండ్రి గారు మాతోటి. నువ్వు అలాంటి గెటప్లో ఉండకమ్మా, నువ్వు కుల్లేశ్వరు కింద కుల్లేశ్వరరావులాగా
వాలేశ్వరరావు గారు, నువ్వెప్పుడు దేవుని స్తుతించి ఎప్పుడు కష్టంలో ఎవరో ఉన్నారా, ముందు నువ్వు వారికి ఆప్తుడుగా నువ్వు వారికి ఆదరించాలి. నీకు కలిగి ఉన్నదే వారికి సహాయం చేయాలి. నువ్వెవరికి అన్యాయం చేయకు. నువ్వెప్పుడు సంతోషంగా ఉండు, కలిగింది చక్కగా తిను, ఎంజాయ్గా ఉండు, దేవుని స్తుతించు. లేనిపోని చింతలేమి పెట్టుకోకు, లేనిపోని యాతనలేమి తెచ్చుకోకు. దేవుని స్తుతించు. ఒకవేళ ఏదన్నా కొంచెం బాధ వచ్చిందా, గట్టిగా చక్కగా 2 పాటలు పాడుకో. అప్పటికప్పుడు నీలో ఉన్న ఆ యొక్క నీరస నిస్సత్వం, ఆ బలహీనతను పరిశుద్ధాత్ముడి గారు తొలగించేస్తాడు. నాకేంటి, నా ప్రభు చేతిలో నేను ఉన్నాను, నా ప్రభు నడిపింపులో ఉన్నాను, నా చెయ్యి పట్టి నడిపించేవాడు ఆయన. గాఢాంధకారపు లోయలో సంచరించడను ఏ అపాయంగా నేను భయపడను, ఎందుకనగా నేను ఆయన స్తుతించేవాడిని. ఆయన ఉన్నతమైన ఉద్యోగానికి నాకు తర్ఫీదిస్తున్నాడు ఈ లోకంలో. ఏ పరిస్థితి అయినా నాకు జయమే, నాకు విజయమే. చూడండి ప్రియులారా, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై మా దేవునికి ఎల్లప్పుడూ క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి మీ విషయమై. పౌలు గారు కుల్లేశ్వరరావు కాదు. ఎందుకు వెనకాల్సిన నీ బ్రతుకు పోగాలంటే ఎదుటోళ్ళు బ్రతుకు కోరు, ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని కిల్లింగ్ ఆలోచనలు కలిగి ఉంటే నీ బ్రతుకు ఎప్పుడు బాగుపడదాం. ఎదుటోడు నాశనం అయిపోవాలి, వాళ్ళు అడుక్కు తినాలి, నేనే ఏంటండి అత్యుత స్థానంలో ఉండాలి, అప్పుడు నేను అలాగొట్టి ఇలాగ ఇస్తరాలి. కొంతమంది ఉంటుంది, కొంతమంది మనస్తత్వం అలాగ ఉంటుంది. మన పక్కన ఉండి ఎప్పుడు బాగుపడకూడదు. మనం మన చేతి కింద ఉంటూ ఆడికి ఏం చేయాలండి, ఇందా ఇందా ఇందా. మనకు ఎవరికైనా రూపాయి ఇచ్చినా, మరి నేను బైబిల్ మరి ఈ వేదిక మీద మాట్లాడుతున్నాను ప్రియులారా, ఎవరికైనా నేను సహాయం చేశానంటే నేను ప్రార్థన చేయాలి. ఎవరికి తెలుసా, ప్రభా నా సహోదరుడు మరి ఎప్పుడు ఎవరి దగ్గర చెయ్యి చాచేవాడికి ఉండకూడదు, ఇది విత్తనంగా ఇస్తున్నాను. నేను కోట్లు లక్షలేమి ఇచ్చానండి, నాకు కలిగిన దాంట్లోనే కొద్దిదే వారికి ప్రార్థన చేసి ఇస్తాను. దీని ద్వారా నువ్వు ఆశీర్వదించబడాలి. నీ చేయి ఇచ్చే చేయిగా, నిజం చెప్తున్నాను. నేను చేసి ఎవరు అంటారంటే, ఎవరు అప్పు ఇస్తారంట, తీరకూడదని ఇందులో పెట్టి ఉప్పు కొండలో ఎట్టిస్తారంట. ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆడి దగ్గర ఏంటి అప్పు తీరదండి బాబోయ్, ఉప్పులు ఎట్టిస్తాడండి డబ్బు అంటారు. ఏమో మరి నాకు తెలియదేమో. నేను మాత్రం ఎవరికన్నా చేయి చాచిస్తే, నేను ఇదే ప్రభా ఇదిగో ఈ వస్త్రం నా సహోదరుని నేను ఇస్తున్నాను, వారికున్న వస్త్రహీనత పోవాలి. ఇదిగో ప్రభా ఈ రూపాయి నేను కలిగి ఉండి, ఇదిగో నీవు నాకు ఇచ్చిన దాంట్లో చేస్తున్నాను, వడ్డీకి కాదు, మళ్ళీ తిరిగి ఆశించేం కాదు, ప్రభా ఇస్తున్నాను. ఇదిగో అతను ఆశీర్వదించబడాలి. ఎక్కడ మా తండ్రి గారు చెప్పేవారు, ఏంటంటే అగ్గిపుల్లకు కూడా ముందు మన వంటశాల దీవించబడాలట. నీ వంటశాల ఎలాగ ఉండాలి? నువ్వు దేవుని యందులో కృప పొందినవాడు, నీ వంటశాల సమృద్ధిగా ఉండాలి. మేము స్నేహితుల్లా తిరిగేవారు మా తండ్రి, నేను అన్నదమ్ములు అనేవారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా కొన్ని విషయాలు చెప్పేవారు. ఎందుకంటే నేను కొంచెం చిన్నప్పటి నుంచి కొంచెం జాగ్రత్త పరుడుగా ఉండేవాడిని కదా, నేను పిసిని కొట్టండి అనుకొని మా నాన్నగారు ఏం చేసేవారంటే, నువ్వు ఒక తర్వాత నువ్వేమైనా చేసినప్పుడు నాయన నువ్వు ఎలా చేయాలో తెలుసా, ఎప్పుడు ఇంటిలో ఆహార విషయంలో మాత్రం ఎప్పుడు లేమరకు ఉండకూడదు, అది గొప్ప దారిద్ర్యం. అది
మన ఇంట్లో కూడా వండినప్పుడు అప్పటికప్పుడు ఇద్దరు అతిథులు వచ్చారంటే వారికి పెట్టగలిగే భోజనం ఎక్స్ట్రా వండించాలి. నీ ఇంట్లో కుక్కో పిల్లో ఏదో ఒక పశువో ఏదో ఒకటి నీతో పాటు అవి కూడా తినాలి. కొంతమంది అంతే, ఆ మంగళమే ఆ మంగళమే ఆ మంగళమే ఆ మంగళమే ఆ మంగళవారం ఆ మంగళం మంగళవారం ఆ మంగళమే మంగళవారం. అంత దరిద్ర గొట్టు బ్రతుకులు దేవుడు పిల్లలకి ఇవ్వడం. వండు తౌడు బియ్యం నీ ఇంట్లో తిని తాగుతా ఒక ఒక ఏంటండి ఆ పావు కేజీని ఏమంటాడు తవ్వ సోల ఒక సోల్డ్ బియ్యం ఇస్తాయి. ఏమో అది అది అనుకోని అతిథి రావచ్చు. నీళ్ళు ఎప్పుడు సమృద్ధిగా కుర్రాడు కొంచెం కడుపు కూర బాగుంది అనుకోండి, కొంచెం కడుపు ఎక్కువ అవుతుంది, ఒక ముద్ద ఎక్కువ తింటాడు. లెక్కలు పెట్టుకొని తినకండి. సమృద్ధిగా కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. ఆహార సమృద్ధి కలిగిన ఇల్లు. మన దగ్గర ధనము దశము లేకపోవచ్చు, కానీ కడుపు నిండా తిని ఆ ఇంటికి వెళ్తే కడుపు నిండా ఆహారం ఉంది. మొట్టమొదటి కావలసింది నీకు ఆహార సమృద్ధి. అగ్గి పొలకు కూడా వెళ్ళకుండా చూసుకో పక్కింటి. అదో దినకాల సమయంలో ఏది కరివేపాకు రవ్వ కూడా పక్క వాళ్ళ దగ్గర అడుక్కోకు. దాసత్వం బానిసత్వం బ్రతుకుపోయింది నీలో. నీ కుటుంబంలో నుంచి ఆ యొక్క దారిద్ర్యాన్ని దేవుడు తీసివేశాడు. ఎదుటి వారిని క్షేమాన్ని చూసి ఆయన కృపను చూసి దేవునికి వారితో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము నేర్చుకో. మీరు పొందిన కృపను చూసి కొంతమంది ఓ సహోదరండి ఏమి చెప్పదని సీక్రెట్ అండి, సీక్రెట్ ఏజెంట్లు ఇలా ఎవరో కొంతమంది అంటారు కుటుంబాలను సీక్రెట్ ఏజెంట్లు అండి. సీక్రెట్ ఏజెంట్లు ఏమంటారు తెలుసా? గూఢసార్లు అంటారు. గూఢసార్లు బందిపోటు దొంగలు. ఏవి చెప్పరండి. అబ్బాబ్బా వీళ్ళు తింటారండి. ఎలా తెలుసా? గులాబ్ జామున్ అటు అంటే జంతికలు తింటే కొంచెం అడావిడి వస్తుందని మళ్ళీ ఏం తినలేనట్టు ఉంటుందండి. అమ్మ ఏవి ఎరగనట్టు ఉంటుందండి. ఉంటారు ఇలాంటి కొంతమంది అమ్మాయి ఏవి ఎరగని దొంగలేలో ఎన్ని కార్యాలైనా గుట్టు 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 మింగేస్తుంటుంది, కానీ ఒక సప్పుడు ఏమాత్రం ఉండదండి. ఒక కృతజ్ఞతాస్తుతి ఉండదు, ఒక కోటం ఉండదు, ఒక సాక్షికం ఉండదు. దేవుడు మాత్రం గంపలు ఆశీర్వదించాలి. గంపలు గంపలు. మళ్ళీ కృప వెంబడి కృపను పొందుచు. మరి కృపలో జయగీతం పాడవా? ఆ పక్కన ఉంది కదా, తర్వాత సెంటెన్స్ మరి వర్తించట్లేదా? కృప వెంబడి కృపను పొందుచు పొందుచు పొందుచు. ఇక్కడ ఆగిపోయిందండి, ముళ్ళు అరిగిపోయింది రికార్డులాగా. పోతున్నావా 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 అంటే ముళ్ళు అరిగిపోయిందని రికార్డు అక్కడెక్కడ తిరిగేస్తుంది. పొందుచు 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 పొందుచు. కృప వెంబడి కృప పొందుచు, కృప వెంబడి కృప పొందుచు. ఆ తర్వాత లైన్ ఉందమ్మా, కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని. నీ కృపే
సంఘం పొందిన కృపను చూసి అపోజిన పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అదవుతుందా? కొంతమంది పాస్టర్ గారు చెప్తే అందరికి చెప్పేస్తారు, గోలడిపోతాము, దాసేద్దాము. చెప్పుకోమ్మా, కొంచెం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకో. లోక సంబంధంలాగా ఆలోచించుకో. సంఘంలో దేవుడు మహిమగా సాక్ష్యమే, ఇదిగో నా దేవుడు ఈ కార్యమును నా పట్ల చేశాడు, నా కుటుంబం పట్ల నాకు ఈ కార్యం చేశాడు, ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాత్రి కుర్రోడు ఫోన్ చేసాడండి, మామయ్య దేవుడి కృపలో నాకు దేవుడు ఒక జాబ్ను ఇచ్చాడు, అది కన్ఫర్మ్ అయ్యింది, 25వ తారీఖున జాయిన్ అవుతాను, చాలా సంతోషం ఆయన. నా దగ్గర చెప్పావు కదా, ఫస్ట్ నీకే చెప్తున్నాను, నా కొరకు చెప్పావు కదా, దేవుని వద్ద సంఘము ఎదుట చెప్పు, సాక్ష్యమయ్యి. అబ్రహాము ఆశీర్వాదానికి కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా పట్ల ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు, అందుకే ఉత్సాహగానంతో స్తుతిస్తున్నాను. కొడుకు పుట్టాడని సంతోషంతో ఉత్సాహగానం చేస్తంత ఆయనంటే ఉండడు కుల్లేశ్వరి. ఎవరు ఈమె? ఆ ఇంట్లో ఉందండి కుల్లేశ్వరి. శారమ్మ గారు కుల్లేశ్వరి కాదు, ఆమె భక్తురాలండి. భక్తురాలు కాబట్టి ఆ స్థానం ఆవిడకి ఇచ్చింది. అమ్మా, ఏ కల్మషం లేని యథార్థమైన ప్రేమ కాబట్టే దాసిని తీసుకొని వచ్చి ఎవరన్నా ఇస్తారా? ఏ స్త్రీ అని ఇస్తుందా? తన చేతి కింద తన కాలు కింద ఉన్న ఒక దాసిని తనతో సమానమైన స్థానము ఏ స్త్రీ అన్నా ఇస్తుందా? ఏదన్నా ఒప్పుకుంటుంది కంట స్త్రీ అంట, సవితి పోరు మాత్రం ఒప్పుకోదట. ఏ స్థానం అని ఇస్తుంది, కానీ తన భర్త పక్కన తన స్థానాన్ని ఇంకో స్త్రీ పంచుకోవడం ఏ స్త్రీ ఇష్టపడదు. కానీ శారమ్మ అంతగా ప్రేమించింది ఐగుప్తురాలైన హాగరును. ఆ కడుపు పండింది, అయ్యో నా దేవుడు నా మొర ఆలకించాడు, హాగరుకు దేవుడు గర్భఫలం ఇచ్చాడని చాలా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, అబ్బో హాగరు కాలు కింద పట్టిన వాళ్ళు ఎందుకో తెలుసా? హాగరు కడుపులో పెరుగుతున్న ఆ యొక్క అంకురము నా వంశము. హాగరు కుమారుడిని కూడా శారమ్మ తన కొడుకులాగే ఫీల్ అయ్యింది. దీంట్లో ఉండిపోయిందండి. ఇది కుల్లేశ్వరి, ఇది మారు మనసు లేనిది, లోక సంబంధి, ఐగుప్తురాలు, గర్విష్టి. అమ్మా, తల పొగరు, నోటి దురుసుతనము, టెంపరు. మరి ఏమనుకుంటారో మీరు చదవండి, ఎప్పుడైనా ఆదికాండం చదువుకోండి. అబ్బే మాట పడదు, అవిధేయురాలు, అలిగిపోయింది ఒకసారి. అమ్మా హాగరు ఎక్కడ ఉన్నావు? దేవుడు తెలీదా? ఏం చేస్తున్నావు? ఎక్కడికి వచ్చేసావు? వెళ్ళి నీ యజమానురాలైనా, దేవుడు జ్ఞాపకం చేశాడు, నీ యజమానురాలైనా శారాయి చేతి కింద అణిగి ఉండు. మళ్ళీ సేమ్ మార్పు లేదని దీనికి. దీని కుళ్ళుబుద్ధి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అబ్రహాము
షారాయి ఇస్సాకును బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటే హాగరు యొక్క కుమారుడు ఇస్మాయిల్ ఏం చేశారండి? గేలి చేయడం మొదలుపెట్టారు. కవ్వింపు మాటలు సాతానికి బాగా కొంతమంది కవ్విస్తుంటారు. కొంతమంది సాతాను గడు కవ్వింతుంటాడమ్మా, నిన్ను ఈటెక్కిస్తుంటాడు. ఏదో విధంగా దేవునికి సన్మార్గంలోంచి దుర్మార్గులకు నడిపించాలని నిన్ను కవ్విస్తుంటాడు. నువ్వేమాత్రం సాతానుగాడు కవ్వింపులో, సాతానుగాడు తంత్రాల్లో నువ్వు పడకు. చూడండి ప్రియులారా, 2 కొరింథీయులు 12వ అధ్యాయము 10వ వచనం సారి చదవండమ్మా. 2 కొరింథీయులు 12వ అధ్యాయము 10వ వచనము. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక. మనమేం గొప్ప బలవంతులమేం కాదు, ధనవంతులమేం కాదు. మనం బలవంతులం కాదు, ధనవంతులం కాదు. మనం బలహీనులమే, మనము దారిద్రులమే. కానీ క్రీస్తు యేసు మందున్న విశ్వాసం ద్వారా బలవంతులము, క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా భాగ్యవంతులము. ఎవరు మనం? విశ్వాసమందు భాగ్యవంతులము. మన బలహీనమా? ఎప్పుడు బలహీనమో అప్పుడే బలవంతులమండి. ఎప్పుడు దారిద్ర్యమో అప్పుడే ధనవంతులమండి. దేవుడి కార్యాలు ఆశ్చర్యకార్యాలు. కొంతమంది పెద్ద పెద్ద సేవకులు, వారి సేవా రహస్యం ఏంటంటే కేవలం దేవుని మీద ఉన్న విశ్వాసం. మా దగ్గర ఏమీ లేదు, ఒకటి మాత్రం ఉంది, విశ్వాసం మాత్రం ఉంది. వేసేది ఏమీ లేదు, పన్ను కట్టాలి. వేసేది ఏమీ లేదు, 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయాలి. వేసేది ఏముందండి? ఒకడున్నాడు, యేసయ్య గారి యొక్క కోశాధికారి, ట్రెజరర్, డబ్బు సంచి, దంగోడికే తాళం ఇవ్వాలని యేసయ్యకి తెలిసండి. వీడి ధన వీక్నెస్ కలిగినోడు. దొంగ లెక్కల రాయడంలో నెంబర్ 1. అమ్మా, సాతాను మహాపరిజ్ఞానం కలిగినోడండి. యేసయ్యకి తెలీదా? ఆవనంతే పేగులు లెక్కెట్టేసేవాడు యోధా హృదయాంతరంగాలని పరిశోధించుటకు శక్తి సామర్థ్యుడు. నా సహోదరుడా యోధా, డబ్బు సంచి బ్యాగ్ నీదేరా బాబు. దేవుడు ఎప్పుడు చెప్తాడో? త్వరలో. మరి 50 సంవత్సరాలు చెప్తాడో, 55 సంవత్సరాలు చెప్తాడో, ఎప్పుడు చెప్తాడో అప్పుడు. ఆ రోజు నుంచి డబ్బు చేతితో ముట్టుకోను నేను. నిజం. ప్రార్థన చేయమో దేవుడిని అడుగుతున్నాను. అలాంటి సమృద్ధి దేవుడు నాకు ఇచ్చేలే. ఖర్చు పెట్టిస్తాను, లెక్క పెట్టిస్తాను, పక్కన పెట్టిస్తాను, ఖర్చు పెట్టిస్తాను. నా చేతితో ఖర్చు పెట్టాను. దేవుడిని అడిగాను, ప్రభా అటువంటి బ్రతుకు నాకు అనుగ్రహించాను. యేసయ్య యోధాను పెట్టుకున్నాడు. ఎవరిని ఇచ్చారనుకోండి, యేసుప్రభు కానుక ప్రార్థన చేసి యోధా చేతికి ఇవ్వండి. ఎక్కడికైనా బస్సు ఎక్కాడు అనుకోండి, ఇప్పుడు మన భాషలో చెప్తున్నాను, టికెట్లు డబ్బులు తీయాలి. యేసుప్రభు కూడా 70 మంది విశ్వాసం. బస్సు ఎక్కారు లేదా వాడెక్కారు, అక్కడ కేప్ ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలి, ఫీజు ఇవ్వాలి టికెట్కి. యోధా గారు టికెట్లు తీసేసి 5,000 మందికి భోజనం పెట్టాలి. యేసయ్యకి కలిగింది ఆశ. శిష్యులను పిలిచాడు. వీళ్ళందరూ చాలా అలసిపోయారు, మొఖాలు చాలా నీరసంగా ఉన్నాయి. మనం మీటింగ్ ఏమో ఊరికి దూరంగా పెట్టాం, ఇక్కడ కొనుక్కొని తినడానికి కూడా ఏమీ లేవు. వీళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు పడిపోవచ్చు.
ఈ 3 రోజులు కూడా ప్రజలు ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. కాబట్టి వారికి ఏదోటి మనం కొంచెం పెట్టి భోజనం పెట్టి పంపాలి. ఏముంది, చెప్తాడు ఎన్ని కౌరని చెప్తాడు. తీరా బ్యాగ్ దులిపేసేదిగా లెక్కెట్టుకో. ఇంకా ఏదో దాచిచ్చాడు మూట అనుకుంటున్నాడు. యేసుప్రభుకి రాను రాను ఇంకా నా దగ్గర మనం పెట్టిన ఖర్చులన్నీ మర్చిపోయి ఉంటావా? ఎలా నడుపుతున్నా అనుకుంటున్నావు? ప్రతి ఒక్క మనం అంటాం కదా. ఇంకేసే కరెంటు బిల్ వచ్చినప్పుడు ఎలా బుర్రబా తీసుకుంటూ ఉంటాం. ఇది వరకు మా నాన్నగారు తిట్టుకొని కట్టుకునేవారండి లైట్లు, బాత్రూమ్ లైట్. ఈ దరిద్రుడు వెళ్ళి వచ్చేస్తాడు, లైట్ కట్టడు, ఫ్యాన్ వేస్తాడు, పడుకుంటాడు, వెళ్ళినాడు ఫ్యాన్ కట్టాలని జ్ఞానం ఉండదు. ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి నాకు వచ్చింది. అలా బాత్రూంలో లైట్లు ఆడుకున్నప్పుడల్లా నా తండ్రి జ్ఞాపకం వస్తుంటాడు. కరెంటు బిల్లు వచ్చినప్పుడల్లా బుర్రబా తీసుకుంటాం. అబ్బాబ్బాబ్బా మొయ్యలేకపోతాను బాబు, ఈ బాధ మీకు అప్పచెప్పేస్తానే బాబు. మా వాని అంటుంది, అది అలాగైపోతున్నావు ఏంటికి, అలాగైపోతున్నావు ఏంటంటే, నాకు ఇంకా అమ్మ త్వరలో నీకు అప్పచెప్పేస్తాను తల్లి, నువ్వే చూసుకుంది కానీ నేను నాకు కొంచెం అన్నం పెట్టండి, సేవకి వెళ్ళడానికి ఏదో సైకిల్లో లేకపోతే ఏ బండో కొంచెం ఆయిల్ వేసి పంపండి, సేవ చేసుకొచ్చేస్తాను, నాకు కొంచెం భోజనం పెట్టండి తల్లి. నేను పడలేకపోతున్నాను. యోధా గారు కూడా అలాగనే ఉంటాడు. అబ్బాబ్బాబ్బా పడలేకపోతాడు యేసు ప్రభుతో. ఏముంది ఈ బ్యాగ్లో? 5,000 మందికి భోజనాలు ఇక్కడ పెట్టాలంటే ఏ క్యాటరింగ్కి ఇవ్వాలండి? ఎన్ని రొట్టెలు కాల్చాలండి? అందులో ఒక సంపూర్ణమైన విశ్వాసకుడు ఉన్నాడు. అతని పేరు శిష్యులందరిలోకి కొంచెం వయసులో పెద్దోడండి ఆయన. అతని పేరు ఆంద్రేయ. ఇతను ఎక్కువగా మాట్లాడు, చాలా సైలెన్స్ మ్యాన్. చాలా కామ్గా ఉంటాడండి. యేసుప్రభు శిష్యుల్లో కామ్గా ఉన్నవాడేమో ఆంద్రేయ అయితే, హడావిడి యాక్టర్ ఏమో పేతురు గారు. ఏమో చిటికి అంటాడనమాట అండి పేతురు గారు. ఆంధ్రయ్య గారు పక్కన పిడిగిపడినా సరే యేసు రక్తం చేయం అంటాడండి. కాముగా ఆంధ్రయ్య గారు ఏం చేస్తున్నారండి, నెతకడం. యేసు ప్రభు అన్నాడంటే ఎక్కడో ఏదో ఒక కార్యము ఈరోజు మనం చూస్తాం. ఆయన దారిద్ర్యుడు కాదు, ఆశ్చర్యకరమైన కార్యము ఈరోజు మనం చూడబోతున్నాం. ఒకసారి మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కూడా అన్నీ బంద్ అయిపోయి, అన్నీ కిక్కిరిసిపోయి, అన్నీ ఇటువంటి బంధకాలు అయిపోయి ఉక్కురు బిక్కిరి పరిస్థితి వచ్చినప్పుడు ఒకటే విశ్వాసిగా నువ్వు ఆలోచించాలి, దేవుడు నా పట్ల ఆశ్చర్య కార్యము చెయ్యబోతున్నాడు. సైలెన్స్, నిశ్శబ్దము. అందుకంటాడు దేవుడి సన్నిధిలో మౌనముగా ఉండుట కూడా దేవుని స్తుతించటంటే, ఆ మాట తీసుకుని అందుకే మౌనంగా ఉంటున్నాం అంటారు కొంతమంది. ఇది 2 అంచెలు వాడిగల కాదు, అటు ఇటు నరికేస్తా జాగ్రత్త. దేవుడి కార్యమును ఊరకనే చూడండి. నెతకడం ప్రారంభించాడు. ఒక చిన్నోడండి. ఇంకో మా ఎదురుకో కూర్చొని ఎలీషా అంత కొన్నాడు కుర్రోడండి. వాళ్ళ అమ్మ కృప ఏం చేస్తుందంటే, నువ్వు యేసుప్రభు మీటింగ్కి వెళ్తున్నావు కదా నాయన, ఇది వాళ్ళు చాలా పేదోళ్ళు తినే ఆహారం ఎవల రొట్టెలు. ఎవల రొట్టెలు అంటే బార్లీ రొట్టెలు, జొన్న రొట్టెలాగా ఉంటాయండి, గట్టిగా ఉంటాయి. సన్నపిండి గోధుమ రొట్టెలు కాదు, ఎవల రొట్టెలు. అంటే పేద అబ్బాయి, పేద కుర్రాడు. ఆకలితో తిన్నాయినా అని చెప్పేసి, ఎన్ని రొట్టెలండి అమ్మా? అందులో నంజు అంటే నంచుకంటారు కదా, నంచుకంటారు కదా. ఆర్చిన చేపలు అంటే నిప్పుల మీద ఆరుస్తారండి. అదొక 15 రోజులు 20 రోజులు నిలవ ఉంటాయి.
పచ్చి చేపలనే ఆరుస్తారు నిప్పుల మీద. అది మనం డైరెక్ట్ తినేయచ్చు, లేకపోతే కూర వండుకొని తినచ్చు. ఆ 2 మూట కట్టించింది. ఈడు కూడా దేవుడు వాక్యం వినడంలో తినడం మర్చిపోయాడండి, ఆకలి మర్చిపోయాడండి. అప్పుడు అంకుల్ ఇదిగోండి నా దగ్గర ఇది ఉంది, అదే ఉంది. దాని ద్వారానే దేవుడు చేశాడు అద్భుతం. అదవుతుంది దినకాల సమయంలో నువ్వు అనుకుంటా కొద్దిదే కొద్దిదే కొద్దిదే, దీని ద్వారా ఇంత గొప్పది ఇంత గొప్పది దేవుడు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చదవండి అమ్మా. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము అర్థమవుతుందమ్మా నా భాష. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నువ్వు సంతోషించగలగాలి. అర్థమవుతుందండి. నేను సంతోషించగలుగుతున్నాను. చూడండి ఇక్కడ 1వ కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయం దా చదివారు కదా, అక్కడ మళ్ళీ ఒక్కసారి ఒక మాట చదవండి తల్లి. 1వ అధ్యాయము 4 నుంచి కొన్ని మాటలు చదవండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీ బైబిల్లో ఐశ్వర్యవంతులైన ఉంది, నా బైబిల్లో సంపూర్ణులైతిరి. ఇది రిఫరెన్స్ బైబిల్. ఐశ్వర్యవంతులైతిరి, సంపూర్ణులైతిరి. సంపూర్ణమైన వారు అందరూ ఈ తాత్పర్యం కలిగి ఉంటాం. ఏ తాత్పర్యం? ఇందా 2 కొదులు చదివాం కదండి. ఏ పరిస్థితి వచ్చినా అమ్మా ఏ పరిస్థితి వచ్చినా స్తుతం. ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవం నీవేనని గలమెత్తి, ఎన్ని యుగాలకైనా ఏ పరిస్థితి వచ్చినా, ఎందుకంటే నువ్వు సంపూర్ణమైన క్రైస్తవుడు, ఆఫ్ నాలెడ్జి కలిగిన క్రైస్తవుడు కాదు. ఏదో దొరికిందని లోకంలో కలిసిపోయే క్రైస్తవుడు కాదు. మళ్ళీ కొంతమంది లోక సంబంధం, కొంచెం దేవుడు కొద్దిగా ఆస్వాదించాలి, లోక సంబంధమైన తందానాలు ఎక్కువైపోతాయి. తందానాలు దేవుడు ఊరికి ఆస్వాదించేస్తాడా? దేవుడిని చాలా గమనిస్తాడండి. గమనించి పుచ్చిపోయిన వంకాయలు ₹10 అంటే కేజీ వంకాయలు కొనుక్కోవడానికి తెగ తిప్పేస్తున్నావు. వంకాయలని గిర్రా. కాయగూరలు కొట్టుకెళ్తే చాలండి, అమ్మో ఎన్ని టెస్టులు చేసేస్తావో. ఆవకాయ పచ్చడికి ఎండుమిరపకాయలు అవి లేస్తుంది. సరిగ్గా గింజలు ఎక్కువ ఉన్నది ఇచ్చాడు భగవాన్ అని. నేను వ్యాపారం చేస్తాను కరపలోనండి. బావారం సావుకారు అబ్బాయి ఒక ఆవిడ తెగ నవ్వులేస్తుందండి, ఇరిపేస్తుంది, నవ్వులేస్తుందండి, అంటుందండి. సరిగ్గా ఇది నవ్వులమ్మ అని ఇచ్చాడు. వెంటనే ఎదుగుని కొట్టుకెళ్ళి 2 లిమ్కా డ్రింకులు తాగేసింది. టెస్టింగ్ ఇంకా నయ్యం, కొంచెం ఎలకల మందు కూడా టెస్ట్ చూడవలసింది. టెస్టింగ్ చేయలేండి. అబ్బో ఇంత టెస్టింగ్ చేసేస్తున్నావే. ఒక ప్యాన్ కొనాలంటే టెస్టింగు, ఒక సెల్ల కొనాలంటే టెస్టింగు,
ఏం కొనాలన్నా టెస్టింగు, తెగ పరీక్షించేస్తావు. మరి శాశ్వతమైన కృప ఇచ్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి నిన్ను ఏమిటి టెస్ట్ చేయడం? తేడికి ఇచ్చేస్తాడా ఆశీర్వాదాలు? ఆడేదో బతుకు బాబొక బాబా అని వస్తాయి. కాళ్ళు చేతులు బాగున్నాయి కదా, నువ్వు వేసిన 5 రూపాయలు 10 రూపాయలు దానికి ఆడికి మళ్ళీ అరగంట సేపు క్లాస్ ఇస్తావు. మళ్ళీ పైనుంచి కింద వరకు టెస్టింగ్ చేసి ఆ 10 రూపాయలు దానం వేయడానికి. దేవుడిని ఆయన కుమారుడిగా స్వీకరించి ఆయన ఆస్తి అంతటికి నావేమైతే ఉన్నాయో నాకు కలిగినవన్నీ నీకు నేను సమస్తం కూడా అని సమస్త అధికారం ఇస్తాను. తండ్రి నాకు ఏం అధికారం ఇచ్చావో ఆ అధికారం అంతా నీ నామమ ఎరిగిన విశ్వాసులైన సంపూర్ణులైన వీరికి అనుగ్రహించము. ఎప్పుడైనా చదివా యోహాను సువార్త 17వ అధ్యాయం? అందరి కొరకు ప్రార్థించటం లేదు ఆయన, సంపూర్ణులైన వారి కొరకే. దేవుడు కూర్చుంటే ఇచ్చి కల్లా నీ సోకు మారిపోతుంది, మాటలు మారిపోతున్నాయి, హావభావం మారిపోతుంది, స్థుతి మారిపోతుంది. సన్నిధి అంటే ఎటకారం, పాస్టర్ గారు అంటే ఎటకారం, వాక్యం అంటే ఎటకారం, ఉపదేశం అంటే ఎటకారం, అంత ఎటకారం భోజనమే. కొంతమంది కొంచెం యవనస్తులు ఈ మూతి మీద మేసం వచ్చిందంటే చాలండి, అంత జోక్సే. ఇంకా కొంచెం అమ్మాయి కొంచెం వస్తుందంటే ఇది ఎందుకు నవ్వుతుంది లేదా పిచ్చిదారి నవ్వేసుకుంది. ఎందుకు నవ్వుతుందిరా పిచ్చిదే? కొంతమంది దినకాలంలో దేవుడు ఏదో కొంచెం కృప చేసాడు కల్లా అబ్బో ఎందుకు కోపగించేస్తున్నారో తెలియదని వాక్యానికి కోపం వచ్చేస్తుంది. ఏమ్మా ఇంత ఆత్మీయ జీవితంలో ఎదిగావు కదా, సంపూర్ణాలుగా ఉండాలని కదా నా ఆశ, ఏంటమ్మా ఎంత లేటుగా వచ్చేటం ఆరాధన కంటే? అందరిలోనూ ఆయన మొఖం పెట్టుకొని ఈ గుడే ఉందా, ఈ గుడి కాకపోతే వాళ్ళు గుళ్ళు ఉన్నాయి, అవసరమైతే సిటికేస్తే మా అరుగు మీద ఎట్టేస్తాడు పాస్టర్ గారు, సన్నిధి దింపేస్తాను. అలాగొక ఆమె దింపేసిందండి. కానీ నీ బ్రతుకు బాగుండాలంటే నీవు జీవము గల దేవుని సన్నిధిలో నిలవాలి. ఫీలింగ్లు, కొంతమంది ఫీలింగ్స్, అదేనమ్మంటూ ఆవిడ వాక్యానికి అట్టయిపోయింది. ఈ అట్టమ్మా పెసరట్టు, మినపట్ట, ఎఫ్రాయిము తిరగవేయబడిన అప్పము, పెంట మీద నీ బ్రతుకు. పాస్టర్ గారండి వాక్యానికి అట్టయిందంట అంటుందంట ఇంకో సహోదరు. అట్టయిందా? ఈ పాస్టర్ గారికి అర్థం అట్టయిందమ్మా అంటే హృదయంలో నొచ్చుకుందంట. నా తండ్రి నా తల్లి, వాక్యమును బట్టి నొచ్చుకున్నావంటే ఏంటో తెలుసా కారణం? నీ హృదయంలో పాపం ఉంది. ఇలా గిల్లు ఏమనిపిస్తుంది? సెకండ్ మీద గిల్లు, చెప్పండి అమ్మా, సెగ్గడ్డ మీదకి వెళ్ళి నీకంత నొప్పి కలిగిందంటే కారణం పాపపు కంతి ఉంది నీలో, ఎక్కడో మూలను దాగి ఉంది పాపము. అందుకే ఏమైపోయావు? అట్టు అయిపోయిందంట నా తల్లి. జాగ్రత్త. వాక్యం అనే ఖడ్గము ద్వారా నీలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? తొలగించేసుకోవాలి, పిండబడాలి, స్వస్థత పరచబడాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని కృపను పొందుకొని, కృప వెంబడి కృప పొందుకొని కృపలో జయగీతం పాడగలవు. హల్లెలూయా చెప్పండి.
అర్థమవుతుందని చెప్పిన భాష ముగించేస్తాను. నాకు ఇంకొక ఆరాధనకి వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది. అమ్మా, కొత్త కీర్తన ఎవరు పాడతారు? కొత్త కీర్తన కొన్ని రిఫరెన్స్ చెప్తాను, తర్వాత చదువుకోండి. ఏమా, కొత్త కీర్తన అన్న మాట, కొత్త పాట 40 అధ్యాయం 3వ వచనం, 98 అధ్యాయం 1వ వచనం. త్వరగా కబకబగా తీసుకున్న చదవండి అమ్మా. 40 అధ్యాయం 3వ వచనం ఒకటి తీయండి. నెక్స్ట్ 98 ఒకటి తీయండి. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు మన నోట ఉంచెను. 98 ఒకటి చదవండి అమ్మా. ఇంకొక 144:9 తీయండి. ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. కొత్త కీర్తన పాడండి. 144:9 తీసారా? 96:1 మళ్ళీ ఇంకొకరు తీయండి. 144:9 చదవండి. దేవా క్రొత్త కీర్తన పాడిదెను. ఇప్పుడు చూడండి, 96:1 చదవండి. దేవుని మీద కొత్త కీర్తన, కొత్త పాడిందే పాట పాసిపల్లి దాసరని 2000 సంవత్సరంలోనూ అదే చాచకం. అప్పుడు తల నల్లగా ఉండేది, పళ్ళన్నీ ఉండేయండి. 2025 దగ్గర వచ్చేసిందండి, నల్ల తల తెల్లగా అయిపోయిందండి. ఎదర పళ్ళు మాత్రమే ఉన్నాయి, వెనకాల పళ్ళు ఏమీ లేవు. జాంకాయ తినాలంటే ఈ ఎడావిడిలో పేదాలు కొదికేసుకుంటుంది. ఎందుకంటే వెనకాల దంతాలు ఊడిపోయింది, పీకించేసుకుంది, కొన్ని ఊడిపోయినాయి, ఎదర పళ్ళే ఉన్నాయి. ఇప్పుడు అదే సాచికం. లాంగ్ ఎగో ఒకనొకప్పుడు మరి ఇప్పుడు నౌ. ఇప్పుడేటి నీ బ్రతుకు? 2000 సంవత్సరంలో నువ్వు చెప్తున్నావు కదా, 2025లో నీ సాక్ష్యం ఏంటి? నీ క్రొత్త పాంట ఏంటి? అలాగ అడిగితే మాత్రం కొంతమంది ఏమో బాబు ఏమైపోతున్నారు, ఇందాక అన్నాను కదా ఏమైపోతున్నారండి, హట్ అయిపోతున్నారమ్మా. ఏంటో మరి అర్థం అవట్లేదు, ఫీలింగ్ అయిపోతున్నారమ్మా. పాడాలి కొత్త పాట, ప్రతిరోజు నూతనమైన పాట దేవుడు నీ నోట ఉంచునుగాక. నూతనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, స్తోత్ర అర్హమైన కార్యాలు, ఉత్సాహ స్తోత్రాలు, నీ నోటి వెంబడ స్తుతి స్తోత్రాలు, ఆనందగానం. అద్భుత దినకాల సమయంలో యోబు జీవితంలో రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాడా లేదా? రెండింతల ఆశీర్వాదం పొందుకున్నాడా లేదా? చూడండి ప్రియుల, ఆఖరిగా ఒక మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 2. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై విరోధులను బట్టి బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గము. ఏంటి? కోట కంటే బలమైనది దుర్గము. ఈ దుర్గాలకి గొప్ప గోడ ఉంటుందండి, ప్రహారం. ఆ గోడ మీద బురుజులు ఉంటాయండి, వాటిని దుర్గాలు అంటారు. అంటే కోట కంటే సురక్షితమైన ప్రాంతము. ఏ శత్రువు లోపలికి ప్రవేశించదు.
కృప అనే ఈ దుర్గము నీ జీవితంలో దేవుడు ఉంటే అమ్మా, ఏ అపాయము నీ గుడారము సమీపించదు. నేను ఇదే దేవుడి సన్నిధిలో, ప్రభా నీ కాపుదల, నీ కృప. ఆయన కాపుదల లేకపోతే ఈరోజు అమ్మా మీకు నేను వాక్యం చెప్పను. నెల ప్రార్థనలోనే చిలక ఎగిరిపోవాలి, ధ్యానంలోనే. అర్థమవుతుంది దాని కాలశంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, ఆయన దుర్గము కాపుదల దేవుడిచ్చాడు. ఈరోజు మన జీవితంలో ప్రియ క్రైస్తవ సహోదరులారా, చంటి పిల్లల యొక్క, బాలుల యొక్క ఎలాగ ఏర్పాటు చేసుకోవాలో దుర్గం తెలియక నువ్వు చెల్లించిన స్తుతి మీద నీ కుటుంబానికి ఒక దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావా? స్తుతించగలుగుతున్నావా అమ్మా? ఆఖరగా ఈ కీర్తన, ఏ కీర్తన? 149వ కీర్తన 8, 9 వచనాలు కలిసి చదవండి. గొలుసులతోనూ బంధించుటకును నాడుపుటకును వాని చేతిలో ఏమిచ్చాడు దేవుడు నీకు? ఒక గొప్ప ఖడ్గమనే, వాక్యమనే ఖడ్గము. నరుక్కొచ్చేస్తుంది అటు ఇటును. అందుకే దేవుడు వాక్యం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు అనుగుణంగా తిప్పేసుకున్నావు కనుక 2 వైపులు ఉందండి పదును. దీనికి షాక్ కాదు ఇది, యుద్ధంలో వాడే ఖడ్గం. 2 అంచులు ఇలాగనే నరికేద్దాం, అలాగని నరికేద్దాడు. 2 అంచులు వాడిగల ఖడ్గం. అదోని దినకాల సమయంలో దేవుడు మనకిచ్చాడు. కండు చేయండి. ఆయన భక్తులకు అందరికీ, ఇదేనమ్మా ఆయన భక్తులను గణహీనులు అనుకుంటున్నావా? ఏమో ఎవరినో చూసుంటావు గలహీనమైన భక్తుల్ని. నిజంగా సంపూర్ణులైన వారు ఏలియా గలహీనుడు ఏం కాదండి. యెజబెల్ అనుకుంది ఈయన కకృతి బ్యాచ్ ఏమో అని. నేను చాలామంది మార్చేస్తాను కదా, నేను పెట్టిన తిండికి, నేను ఏంటండి డబ్బుకి మారిపోతాడేమో అనుకుంది. కానీ ఏలియా రోషం కలిగినాడు. నా ప్రభువు నన్ను పోషించేవాడు, నా ప్రభువు నన్ను ఆదరించేవాడు, ఆయన కృపలో నన్ను కృప వెంబడి. ఏలియా వచ్చేటకల్లా అహాబు రాజు అటెన్షన్, ఈడు వస్తున్నాడు రా బాబు. కూర్చో. అదవుతుందండి. ఏలియా గారు వస్తున్నారంటే యెజబెల్ రాజుకి, యెజబెల్కి, అహాబు రాజుకి. ఎందుకంటే వెనకాల సమయంలో ఏలియా రాష్ట్రం కలిగినాడు. ఈరోజు నిన్ను కూడా ఈ లోకంలో అమ్మా ఇటువంటి దేవుడు ఉన్నతమైన దుర్గములో, స్తుతుల దుర్గము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్న ఉత్సాహము, సంతోషము, ఆనందము, సమాధానము, దీవెన. నువ్వు ఏ పరిస్థితుల్లోనే దేవుని స్తుతించేవా? సాతానుడి యొక్క గుండెలో గుబులు. క్రైస్తవ సహోదరులారా, దేవుని శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని ఎన్నిక మన పట్ల, మన కుటుంబాల పట్ల అత్యద్భుతంగా ఉండునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని మనకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి విత్తబడిన వాక్యం మన హృదయాల్లో నూరింతలుగా పరిశుద్ధాత్మ దేవుడు మంచిలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా.
ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు హృదయాలు తెరవండి. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. మన మధ్యన ఉన్న సహోదరి అను జార్జ్ వచ్చి మన చిన్న ప్రార్థన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ఏమ్మా అందరూ ప్రార్థనా పూర్వకంగా దేవుడు మనకి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి మైక్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ర మహోన్నత జీవాధిపతి, మీ ఘనమైన నామ స్తోత్రములు తండ్రి, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడ వందనాలు, ఆలోచనకర్త స్తోత్రములు, బలవంతుడైన దేవా నిజరుగు తండ్రి, మీ అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రభా గడిచిన కాలం అంతా కాపాడి అయ్యా నీ సన్నిధిలో ప్రభాతాన్ని మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మిమ్మల్ని స్తుతించుకోవడానికి మా జీవితాల్లో మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రభా ఇటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మేము ప్రభా. అయా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా ఇరుకైన నీ మార్గంలో ప్రభా అయా నీకు నమ్మకంగా పరిశుద్ధంగా నీకు ఇష్టమైన రీతిలో ప్రభా మేము బ్రతకడానికి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మను ప్రభా అయా మేము పొందుకోవడానికి అయా మీ యొక్క మాటలను ప్రభా తండ్రి అయా మా హృదయాల్లో తండ్రి భద్రపరుచుకొని ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించుటకు సహాయాన్ని దయచే తండ్రి. అయా విశాలమైన ఈ యొక్క ప్రపంచం తండ్రి దేవా అయా కీడుతోనూ తండ్రి అనేకమైన పాపములతోనూ కూడుకొని ప్రపంచాన్ని జయించగలుగు ప్రార్థనా జీవితం నాకు మాకు దయచే ప్రభా. అయా నువ్వు ప్రభా తండ్రి గొప్ప దేవుడవు తండ్రి, నిజమైన రక్షకుడవు తండ్రి, అయా జీవం గల దేవుడవు తండ్రి. ప్రభా నువ్వు మాతో తండ్రి అయా మాట్లాడుతూ ప్రభా మా జీవితాలను నీ వాక్యం ద్వారా ప్రభా మేము సరి చేసుకోవాలని తండ్రి అయా నువ్వు ప్రతిదినం బోధిస్తున్నప్పుడు ప్రభా తండ్రి అయా నీ యొక్క వాక్యానికి ప్రభా తండ్రి లోబడే జ్ఞానం దయచే తండ్రి. అవును తండ్రి, సియోను రాజా నిన్ను బట్టి సంతోషించడానికి సహాయాన్ని దయచేయండి. నీ కొరకు ప్రభా క్రొత్త కీర్తన మేము పాట కృప చూపండి తండ్రి. ఎసే ఉత్సాహగానము మా జీవితాల్లో మా నోటి వెంట ఉండకు సహాయాన్ని చే ప్రభా. అవును తండ్రి అయా మా గొప్ప రక్షణ ఇచ్చే విశ్వాసాన్ని మా కడ వరకు మేము కాపాడుకుంటూ సహాయాన్ని దయచేయండి అయ్యా. ఇదిగోండి ప్రభా అయా నీ దాసుల ద్వారా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభా. అయా ఈ వాక్యము మంచి నిలబడిన విత్తనంగా మా హృదయాల్లో ఫలింపచేసయా. ఇదిగోండి ప్రభా తండ్రి నీ కొరకు క్రొత్త కీర్తన పాటకు యెహోవా కొరకు తండ్రి యేసయ్యా మేము ప్రభా క్రొత్త కీర్తన పాటకు ప్రభా మా యొక్క జీవితాల్లో ఉన్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా కూడా ప్రభా అయా క్రీస్తు నీ బండ మీద స్థిరంగా మేము బ్రతుకుటకు సహాయాన్ని దయచే తండ్రి దేవ. అయా వాక్యం అనే ఖడ్గముతో తండ్రి అయా సాతాను శక్తులను తండ్రి మాకున్న ప్రభా తండ్రి దేవ అయా లోకానుసారమైన ప్రభా నీకు ప్రభా అడ్డుగా మాకు తండ్రి దేవ నాకు పాప స్థితిని జయించుటకు మమ్మల్ని సరిచేయండి ప్రభా. అయా నువ్వు మాకుండగా మాకే భయం లేదు తండ్రి. అయా నువ్వు ప్రభా మాకు తండ్రి అయా రాజుగా ఉన్నావయ్యా, నువ్వు రాబోతున్నావు తండ్రి. నీ కొరకు ఎదురు చూసే వధువు సంఘంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు తండ్రి. అయా వాక్యమును ప్రభా తండ్రి అయా మా హృదయాలు ఫలింపచే తండ్రి. ఇదిగోండి ప్రభా తండ్రి అయా యెహోవాను బట్టి సంతోషించినప్పుడు ప్రభా తండ్రి దేవయ్యా మాకు నూతన బలం ఉన్నదయా తండ్రి దేవయ్యా నీవిచ్చు బలము తండ్రి శక్తి మా జీవితాల్లో వేసే గొప్ప కార్యం మేము చూచటకు ప్రభా తండ్రి అయా అది ఎంతో గొప్ప మార్గముగా ఉన్నది తండ్రి దేవ. అయా నేను విడువక ఎల్లప్పుడూ ప్రభా హత్తుకొని నీలో ప్రభా తండ్రి అంటుకట్టుకుని ఫలించి జీవితాలు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎసయ్యా ఈ యొక్క వాక్యమును ప్రభా తండ్రి దేవ నువ్వు మా కొరకు ఇచ్చిన నమ్ముచున్నామయ్యా తండ్రి దేవ. మమ్మల్ని మేము తగ్గించుకుంటే నేను హెచ్చిస్తూ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభా నీ కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా నేను గొప్ప మేలు పొందుకుని తండ్రి అయా మా జీవితాంతం నీకు మహిమకరంగా జీవించు బిడ్డలుగా ఎక్కడున్నా నన్ను మమ్మలను ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది మీ నా మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టుకోమని ఈ చిన్ని ప్రార్థన మీ సన్ని చేర్చుకొని ఫలము దాయిచ్చి మన యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన సహోదరుని దేవుడు దీవించును గాక.
ప్రభు నామ స్తోత్రం కలుగు